నేను లాస్ట్ వ్లాగ్ వచ్చి ఏం చేశానంటే ఇలా నేను ట్రిప్కి వెళ్తున్నాను 15 డేస్ అని చెప్పి ఒక వ్లాగ్ చేశాను. దాంట్లో కొన్ని నా హౌస్లో ఉన్న అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇలా చూపించాను. బట్ ఏమైందంటే కొన్ని సిచ్యువేషన్స్ చాలా కొంచెం టెరిబుల్ సిచ్యువేషన్స్ జరిగాయి లైఫ్లో. సో దానివల్ల నేను వ్లాగ్స్ చేయలేకపోయాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల మధ్యలో నేను 3-4 సార్లు ఇంటికి వెళ్ళడం కానీ మదనపల్లికి వెళ్ళడం కానీ జరిగింది. అప్పుడు రికార్డ్ చేశాను. ప్రతి ఒక్క ఫుటేజ్ డిసప్పాయింట్మెంట్. సో చాలా ఇంపార్టెంట్ సంబంధించినవి రిపీటెడ్గా చెప్పి ప్రతిసారి ఏదో ఒక చిన్న ప్రాబ్లంతో ఇదైంది. ఈవెన్ నా ఫోన్ కూడా పగిలిపోయింది ఒక రైడ్లో వెళ్ళేటప్పుడు. సో చాలా అసలు వ్లాగ్స్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయిపోయింది. కెమెరా కూడా నాది సర్వీస్ సెంటర్ ఇక్కడ దొరికిపోయేసరికి ఢిల్లీకి పంపించమన్నారు. 2 డేస్ బ్యాక్ నేను దాన్ని పంపించాను. బట్ ఎలా అయినా సరే వ్లాగ్స్ అనేది ఆగకూడదు, చేయాలి. ఒక స్టెప్ తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ వెనకడుగు వేసి బాగుండదని చెప్పి కంటిన్యూ చేస్తున్నా. సో ఫ్రెండ్ది గోప్రో బారో చేసుకున్నా. అవినాష్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ బెంగళూరు, అతని దగ్గర తీసుకున్నాను ఇది. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నా దగ్గర ఉన్న డ్వార్ఫ్ హ్యామ్స్టర్స్, సిరియన్ హ్యామ్స్టర్స్ గురించి చెప్తాను. ఒకవేళ ఈ హ్యామ్స్టర్ వీడియో చూడడానికి వచ్చినట్టయితే చూడండి క్లియర్గా. మీకు ఈ అనిమల్కి సంబంధించిన లేదా ఈ ప్రాణికి సంబంధించిన కేర్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి సెటప్ ఉండాలి, ఈ 2 స్పీసీస్కి డిఫరెంట్గా ఎలాంటి అలవాట్లు ఉంటాయి, ఎలా దీన్ని చూసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఒకవేళ మీ పేరెంట్ అయ్యి ఉండి మీ కిడ్స్ కానీ ఒక హ్యామ్స్టర్ కావాలి ఇలా అంటే వాటిని ఎలా కొనుక్కోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, దానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి మొత్తం దీంట్లో క్లియర్గా చెప్తాను. కొంచెం పెద్దది అవ్వచ్చు వీడియో. ఒకవేళ చాలా పెద్దది అయిందంటే నేను దీన్ని కట్ చేసి 2 పార్ట్స్గా వేస్తాను. సో ప్రాబబ్లీ ఒకవేళ దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 అని ఉన్నిందంటే మీరే అండర్స్టాండ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చి నేను నా డ్వార్ఫ్ హ్యామ్స్టర్స్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే నేను హౌస్ని క్లీన్ చేసి దీన్ని చూపించడం లేదు. ఎందుకంటే ఎలా ఉంటుందో అవి యూస్ చేసిన తర్వాత దాని గురించి చెప్పాలి. సో అప్పుడు మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఒకవేళ క్లీన్ చేసి నీట్గా మీకు చూపించాలని చెప్పి నేను తీసానంటే అది యూజ్ అవ్వదు మీకు, ఎందుకనేది కూడా చెప్తాను దీంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కేజ్ సెటప్. నేను మామూలుగా బర్డ్ కేజ్ వస్తుంది కదా, ఇది నేను ర్యాబిట్స్ తీసుకున్నప్పుడు తీసుకున్న కేజ్ ఇది. బట్ నేను ర్యాబిట్స్ని ఎప్పుడు ఈ కేజ్లో పెట్టలేదు. ఎందుకంటే డిఫరెంట్ ఇదైపోతుంది. మీరు కానీ చూసారంటే వాటిని ఆ స్ట్రగుల్ ఉండి చూసారు. ఆ ర్యాబిట్స్కి నచ్చదు అలాగా పెట్టడం. బట్ చాలామంది అలా పెడతారు. అలా పెట్టకండి. ఒకవేళ మీ దగ్గర ర్యాబిట్స్ ఉన్నాయంటే ఈ టైప్ ఆఫ్ కేజ్ నా దగ్గర ఆల్రెడీ ఉండింది. ఫ్రెండ్ ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర ఉండింది. నేను తీసుకొచ్చుకున్నా ఒక 1 వీక్ బ్యాక్. ఎందుకంటే నా దగ్గర సిరియన్ హ్యామ్స్టర్స్ వచ్చాయి. సో ఎర్లియర్ ఈ కేజ్ ఉండింది వాటికి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న బేబీస్ పడుకున్నాయి చూడండి, 2 హక్ చేసుకొని. సో ఈ కేజ్ ఉండింది ఇంతకుముందు వీటికి. సో ఇంకా వీటిని ఇక్కడ మార్చాను. అక్కడ అలెక్సాలో నా ఫోటో ఉందని చెప్పి ఇదిగా అనుకోవద్దండి. సో బేసికలీ దాంట్లో నేను వీడియోస్ ప్లే చేస్తాను అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు. సో దానికోసం అక్కడ ఆన్లో ఉంది. నేను బేసిక్గా అయితే దాన్ని ఆన్ కూడా చేసి పెట్టాను. అది రీసెంట్గా ఆ కేజ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత 1 వీక్ నుంచి ఉంది అంతే అది అలెక్సా లోపల. సో ఫస్ట్ ఒక కేజ్ మీరు కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూడండి ఈ గ్యాప్ ఎక్కువ ఉండకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఒక హ్యామ్స్టర్ అనేది కేజ్లోంచి బయటకు వచ్చేస్తే దానికి. సో కొంచెం వాటికి స్పేస్ ఇలాగా పెట్టుకునేలాగా నేనేం చేశానంటే జుగాడ్ చేశాను. లోపల ఒక కార్డ్బోర్డ్ని బాక్స్ని కట్ చేసి దీని లోపల సెట్ అయ్యేలాగా పెట్టి దాన్ని టేప్ చేసి దాంట్లో బెడ్డింగ్ వేసాను. సో ఈ కేజ్కి ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేనేం చేశానంటే బర్డ్కి పైన స్టిక్ వస్తుంది కదా, ఆ స్టిక్కి ఒక డిమ్ లైట్ ఉన్న ఒక లైట్ని నేను దానికి అటాచ్ చేసి ఈ విధంగా రోల్ చేశాను. అక్కడ ఒక వీల్ పెట్టాను. ఇటు సైడ్ ఒక చిన్న పాట్ లాంటిది పెట్టి దాంట్లో ఓన్లీ గ్రీన్ లీవ్స్ మాత్రం పెడతాను. ఇటు సైడ్ దీంట్లో ఏంటంటే డ్రై ఐటమ్స్ ఒక పెల్లెట్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ అలాగా. ఇటు సైడ్ వచ్చి ఒక వాటర్ ఎప్పుడు వాటర్ అనేది ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉండాలి. మీరు వాటర్ క్వాలిటీ ప్లస్ కంటెంట్ని మానిటర్ చేస్తూ ఉండండి, వాటర్ సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పి. ప్లస్ చిన్న గణేషన్ ఒక నా దగ్గర ఒక చిన్నది ఉంటే డెకరేటివ్ ఐటమ్ లాగా పెట్టున్నా. ఆ లాస్ట్లో ఏం చేశానంటే ఎప్పుడైతే ఇవి ప్రతిసారి నేను ఫీడ్ ఇచ్చినప్పుడు సగానికి సగం దాంట్లో వదిలేస్తే తినుకున్నా. సో అలాంటివన్నీ నేను కలెక్ట్ చేసిన ఒక బాక్స్లో పెట్టున్నా. అది అక్కడ పెట్టున్నా. ఎందుకంటే వీటికి డిగ్గింగ్ అంటే చాలా ఇష్టం. సో అలాగే తోడి అప్పుడప్పుడు కొంచెం వాటికి టైంపాస్ అవుతుంది తినడానికి అలాగా. అండ్ అక్వేరియంకి సంబంధించిన స్టోన్స్ కానీ ఒక ఇది వస్తుంది కదా, వుడ్ వస్తుంది కదా, అక్వేరియంది వుడ్, డ్రిఫ్ట్ వుడ్ అంటారు చూసారా, ఆ వుడ్ ఒక పీసు కొంచెం అలా పెట్టున్నా. యాక్చువల్గా ఇవి డిగ్ చేసి లోపలికి వెళ్ళిపోయినాయి ఈ ఐటమ్స్ అన్నీ. సో ఇది కూడా చూపించాలని చెప్పి నేను. అండ్ నా టర్టిల్ సంబంధించిన హౌస్ ఉంది చూసారా, ఇది చిన్నది అయిపోయింది వాటి హౌసెస్. నేను దీన్ని తీసేసాను. బేసిక్గా ఒక 2 వీక్స్ ఏమైనా యూజ్ చేసి ఉంటుందని. దాని తర్వాత తీసేసాను. ఎందుకంటే అవి ఎక్కువ హైడింగ్లోనే ఉండిపోతున్నాయి, కొంచెం సోషలైజ్ కావట్లేదు. ప్లస్
ఆ సైజ్ పెరిగే కొద్దీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఒకటి రెండు టర్టిల్స్కి. దాని వీడియో తీసినప్పుడు దాని గురించి చూపిస్తాను. సో ఇది హౌస్గా పెట్టాను. ప్రజెంట్కి ఆ 2 హ్యామ్స్టర్స్ ఇక్కడ లోపలే ఉన్నాయి. సో ఫస్ట్ మీకు ఒక కేజ్కి సంబంధించిన సెటప్ చూపిస్తాను. కొంచెం మినిమం ఈ విడ్త్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ ఏరియా ఉంటే అవి కొంచెం తిరగడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నేను చేస్తానంటే ఇప్పుడు మీరు కింద లీవ్స్ అన్ని చూస్తున్నారా, ఇవన్నీ దీని నుంచి తీసుకొని బయటకు వేసిన లీవ్స్. సో ఇవి రాట్ అవుతాయి, వాటిని డే టు డే చేంజ్ చేయాలి. సో నిన్న నైట్ పెట్టిన బేసిన్ నుంచి నేను మొత్తం అంతా క్లీన్ చేసేసి ఈరోజు తీసేసి రేపు మళ్ళీ ఫ్రెష్గా నేను లీవ్స్ పెడతాను. ఇవి వచ్చి మెంతాకు అంటారు కదా, మేతి లీవ్స్ అవి. సో అవి చాలా చాలా ఇష్టం. అండ్ నేను ఇప్పుడు మెంతి కూడా బాగా పెట్టున్న సీడ్స్ రాగానే ఇంకా వాటికి సంబంధించిన వీడియో కూడా తీస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా కింద సోలార్తో వర్క్ అవుతుంది. ఇది ఫ్లవర్ హార్న్ ఫిష్. సో తీసాను వీడియోస్, బట్ ప్రజెంట్ ఈ వీడియోకి వద్దాం మళ్ళీ. అండ్ ఇక్కడ ఒక చిన్న నేమ్ ప్లేట్ లాంటిది పెట్టాను, యోగి భోగి అని. ఇది ఇలా పడిపోయేసరికి BG కిందికి పడిపోయాయి. నేను ఇప్పుడు దాన్ని తీసుకునేంత ఓపిక లేదు. సో అది పెడతాను, అది క్లీన్ చేసినప్పుడు, హౌస్ క్లీన్ చేసినప్పుడు దాన్ని ఒకసారి తీస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఈ సెటప్ మొత్తం తీయాలి, దాన్ని మూవ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇంకొకటి వచ్చి ఈ హౌస్ ఇలాంటిది ఏదైనా ఒక హైడింగ్ స్పాట్ ఇవ్వండి, ఎందుకంటే మీ హ్యామ్స్టర్స్కి స్ట్రెస్ కాకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మన హ్యామ్స్టర్స్ని చూద్దాం. సో సారీ డిస్టర్బ్ చేసిన దానికి, బట్ షిట్ ఇవి షాక్ కొట్టింది. చూడాలి, ఏదో లూజ్ కనెక్షన్. ఓకే, సో పాపం వాటిని కూడా భయపెట్టేస్తున్నా. అది భోగి, ఇది యోగి. సో 2 డ్వార్ఫ్ హ్యామ్స్టర్స్ అండ్ రెండింటికి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అయితే ఉంది. అండ్ ఈ కేజీని బయటికి తీయేద్దాము, లేకపోతే వాటి లోపలికి వెళ్తాయి. కేజీని కూడా చూపిస్తాను ఈ హౌస్ ఎలా ఉంటుందని చెప్పి. సో లోపల గ్యాప్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ ఒక ఎంట్రీ ఉంటుంది. సో వాటికి ఒకవేళ కానీ ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళాలన్నా ఎంట్రీ దొరుకుతుంది. సో తను వచ్చి యోగి. సో మంచి ఫుడ్ ఎప్పుడు ఉంటుంది, ప్లస్ సోషలైజ్ ఎక్కువ అవుతాడు. తను వచ్చి భోగి, ఫాస్ట్ హుసేన్ బోల్ట్ లాగా. బట్ ఏంటంటే ఎక్కువ సోషలైజ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించదు, ఫుడ్ కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. ఇద్దరు మేల్స్. అండ్ వీడొచ్చి ఒక పొటాటో లాగా, చూడండి చేతికి ఎంత బాగా వస్తాడో, రెసిస్ట్ కూడా చేయడు అసలు. అలాగే కామ్గా కూర్చొని ఉండిపోతాడు. నువ్వు ఏదైనా మీరు ట్రీట్స్ కానీ ఇచ్చారంటే అలాగే తీసుకొని చీక్స్లో పెట్టుకొని మళ్ళీ అయినా తింటాడు, లేదా అలాగే కూర్చొని తింటాడు. మనోడికి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక చిన్న స్వీట్ పీస్ ఏదైనా ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ లవ్ చూపిస్తాడు దానికి. వీడు వచ్చి భోగి. వీడు చూడండి చిన్న గ్లౌస్ పెట్టుకొని బ్యాట్మెన్ లాగా ఉంటాడు. ఎక్కువ ఉండడు హ్యాండ్స్లో, ఇలా వెళ్ళిపోవాలని చూస్తాడు. సో పర్సనాలిటీస్ కూడా ఉంటాయి హ్యామ్స్టర్స్కి. సో మీరు తీసుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్న వాటిని స్ట్రెస్ చేయదని, చాలా స్ట్రెస్ అయిపోతాయి వాటికి ఎక్కువ ఆడుకోవడం ఇష్టం లేదు, కాబట్టి వాటిని వదిలేయాలి మీరు. ఓన్లీ అప్పుడప్పుడు తీసుకొని వాటికి ట్రీట్స్ ఇవ్వడం, ఇలా కొంచెం దాన్ని మంచిపరుచుకున్నారంటే మీకే కొంచెం యూజ్ అవుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ సోషల్ ఉన్నదాన్ని కొంచెం మీరు కొంచెం పెట్ చేసుకోవచ్చు. మీ కిడ్స్ కానీ ఇలా తీసుకుంటున్నట్టయితే ఇలా 2 పెట్టుకోండి, 2 మేల్ పెట్టుకోండి. లేదా ఫీమేల్ పెట్టుకుంటే మళ్ళీ బేబీస్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి. సో మీరు వాటికన్నిటికీ రెడీ అనుకుంటే ఫీమేల్ పెట్టుకోవచ్చు, లేదా ప్రిఫరబుల్గా 2 మేల్స్ పెట్టుకొని మీరు కలర్ ప్యాటర్న్ కూడా చూస్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ ప్లస్ ఈ ప్యాటర్న్ తీసుకున్నా, తను కూడా ఫర్ చేంజ్ అవుతుంది, కలర్ కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అవుతుంది. తన హ్యాండ్స్కి వైట్ గ్లౌజ్ లాగా బాగుంటుంది చూడడానికి. సో అందుకని చెప్పి భోగిని ప్లస్ యోగిని నేను సెలెక్ట్ చేసుకున్న. ఆ సెలెక్షన్ టైంలో ప్యూర్ వైట్ ఉండింది కూడా ఉండింది, వీటిలో ఐస్ రెడ్ కూడా వస్తుంది, బ్లాక్ ఐస్ ఇవి. సో ఇవేంటంటే ఇలాంటి గ్రీన్ లీవ్స్, నట్స్ ఇవన్నీ తింటాయి. ఈ రోజ్ పెల్లెట్స్ చూస్తున్నారా, ఇవి డ్రై రోజ్ పెల్లెట్స్. నా దగ్గర రోజ్ టీకి నేను కొనుక్కున్న ఒక బాక్సెస్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది ఈ హ్యామ్స్టర్స్ సంబంధించిన గ్రూప్లో. దాంట్లో ఎవరో ఈ పెటల్స్ని స్ప్రింకిల్ చేస్తే ఓకేనా అని చెప్పి అడుగున్నారు. సో దానికోసం అని చెప్పి నేను ఈ పెటల్స్ని స్ప్రింకిల్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం స్మెల్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి నుంచి అంత స్మెల్ రాదు. మీరు వీక్ ఒకసారి కానీ కొన్ని ఏదైతే వెట్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే పీజెస్ ఉన్నాయో, వాటర్ ఎక్కువ ఇదేందో, లేకపోతే ఏదైనా ఫుడ్ రాట్ అయ్యేది ఉంటుంది చూసారా, హైట్ చేస్తాయి అవి. అలాంటివి మీరు కనుక్కొని ఆ స్పాట్ని మాత్రం రీఫిల్ చేస్తే సరిపోతుంది. మొత్తాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి సెంటును వదులుతాయి. సో ఇప్పుడు ఇలా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాయి కదా, అప్పుడు వాటికి సంబంధించిన సెంటుని అంతా వదులుతూ ఉంటాయి.
అండ్ ఇక్కడ పవర్ షాక్ కొట్టింది కదా, ఇంతవరకు అవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత క్లైమ్ చేయవు అవి, ఎస్పెషలీ డ్వార్ఫ్. ఒకవేళ సిరియన్ అయితే ఖచ్చితంగా చేస్తాయి. సిరియన్ గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను, బట్ ఈ వీడియోలో ఓన్లీ డ్వార్ఫ్ గురించి మాట్లాడతాను. సో ఇవేందండి, హైడింగ్ స్పాట్స్, డిగ్గింగ్, ఇలాంటివన్నీ చాలా ఇష్టం. చూడండి వాటర్ తాగుతుంది. సో వాటర్ వస్తుందా లేదని చెప్పి ఒకసారి మీరు ఇలా టచ్ చేశారంటే, ఇలా వెట్ అయిందంటే వాటర్ వస్తుందని చెప్పి. ఒక్కొక్కసారి వీటిలో వ్యాక్యూమ్, దీనివల్ల వాటర్ లీక్ అని అయిపోతుంది, లేదా వాటర్ రాకుండా ఉంటుంది. సో అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉండండి. పాపం అవి చెప్పుకోలేవు కదా, మీరే చూసుకోవాలి దానికి సంబంధించినవన్నీ. అండ్ చాలా చాలా క్యూట్గా ఉంటాయి. చిన్న చిన్న పాసు, చిన్న చిన్న క్యూట్ సైన్స్ అంతా చేస్తాయి. అవంతా కొంచెం ఫస్ట్లో అయితే కొంచెం భయపడినట్టు అని చెప్పి ఒక మనిషి టైప్లో భయపడతాయి. సో ఇంకొకటి ఏంటంటే, ఫుడ్ ఎక్కువ పెట్టద్దండి ఒక్కసారిగా. ఎంత లిమిటెడ్ తింటాయో అంత చూసి అంతే పెట్టండి. ప్లస్ ఇలా కొంచెం ఎక్స్ట్రా స్పేర్గా నట్స్ ఇలాంటివి పెట్టున్నారంటే అప్పుడప్పుడు అవి స్నాకింగ్కి వస్తాయి. అండ్ మీరు ఒకవేళ వీటిని తీసుకున్నట్టయితే మెయిన్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఒక్క ఫ్యాక్ట్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. డే టైంలో ఇవి యాక్టివ్ ఉండవు, నైట్ టైమే యాక్టివ్ ఉంటాయి. సో ఇవంతా ఏంటంటే న్యాచురల్ హ్యాబిటెంట్లో డ్వార్ఫ్ హ్యామ్స్టర్స్ ఏంటంటే గ్రూప్స్గా ఉంటాయి, నైట్ టైమ్స్ వెళ్తాయి బయటికి. సో వీటికి రెసిస్టెన్స్ ఇది లేదు. ఏదన్నా ఒక అనిమల్ అటాక్ చేస్తే దాన్ని తిరిగి అటాక్ చేయడం కానీ ఇలా ఉండదు. ఓన్లీ పరిగెత్తేది మాత్రమే వీటికి తెలుసు. సో దాంట్లోనే ఫాస్ట్ ఉంటాయి. అందుకే దానికి సంబంధించిన ఒక వీల్ కూడా పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఈ డ్వార్ఫ్ హ్యామ్స్టర్స్ నన్ను అడిగితే ఎక్కువ తీసుకోవు ఆ వీల్ లాంటిది. బట్ సిరియన్ హ్యామ్స్టర్స్ ఖచ్చితంగా డైలీ వీల్ యూస్ చేస్తాయి. ఆ చిన్న బేబీ అయినా సరే వీల్ యూస్ చేస్తాయి. క్లైంబింగ్ ఎక్కువ ఉంటుంది. ఇవేంటంటే కొంచెం సర్ఫేస్లో కొంచెం అలా ఇలా తిరగడం బాగా ఇష్టం వీటికి. అండ్ ఫుడ్కు కొన్ని గ్రీన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీరు రీసెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. క్యారెట్ లాంటివి ఇలాంటివి కొన్ని అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. క్యారెట్ కూడా ఇక్కడ ఉంది చూడండి, రెడ్ క్యారెట్, ఊటీ క్యారెట్. సో ఈ పీసెస్ అంతా తింటాయి అలాంటివి. ప్లస్ పెల్లెట్స్, దీనికి సంబంధించిన నేనైతే కొన్ని వామ్స్ కూడా ఇస్తాను. ఆ వామ్స్ అయితే నేను ఫస్ట్లో చాలా ఎక్కువ ఇచ్చేవాడిని, అప్పుడే ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాయి అవి. తర్వాత నేను తగ్గించాను, ప్లస్ అవి కూడా కొంచెం తినడం తగ్గించాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఒక 2-3 అలాగా ఈ ప్యాన్లో వేసినప్పుడు అవి ఎప్పుడైతే అవసరమో అప్పుడు తింటాయి. సో ఇంకొకటి ఏంటంటే, ఇవి కరుస్తాయి. ఎప్పుడు తెలుసా, ఎప్పుడైతే అవి పడుకున్నప్పుడు మీకు అవి అలవాటు లేనప్పుడు మీరు కానీ వాటి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి కానీ పెట్టారనుకో ఖచ్చితంగా కరుస్తాయి. ఎందుకంటే భయంతోనే కరుస్తాయి అవి. అంటే అదే మీ రక్తం వచ్చేలా కరవు, జస్ట్ ఒక బైట్, ఒక చిన్న స్టింగింగ్ పెయిన్ వచ్చేలాగా బయట ఇలా మీరు పెట్ చేసినా కూడా ఇప్పుడు ఏమనవు. సో ఈవెన్ ఈ సోషలైజ్ కానీ హ్యామ్స్టర్ కూడా మీకు అలవాటు అయిందంటే, మీరు ఫీడ్ వేస్తూ కొంచెం దానికి అలవాటు పడ్డారంటే కొన్ని వీక్స్లో మీరు వాటిని ఎలా ముట్టుకున్నా ఏం చేసినా అంత ఈజీగా మిమ్మల్ని బైట్ చేయవు. ఎప్పుడైనా స్లీప్లో ఉండి మీరు సడన్గా దాన్ని అది తెలియకుండా మీరు వెనకాల నుంచి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ స్కేర్లో మిమ్మల్ని ఒక్కసారిగా బైట్ చేయొచ్చు. బట్ నార్మల్గా అయితే మీరు అలవాటు పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బైట్ చేయవు అవి. ఇప్పుడు మనోడు ఉన్నాడు చూసారా, అసలు ఏమైనా చేయండి, స్క్వీజ్ చేయండి, పట్టుకోండి, ముద్దాడండి, ఏం చేసినా ఏం కానీ చేయండి మనోడు. అండ్ ఎక్కువ హార్ష్గా కూడా హ్యాండిల్ చేయొద్దని, చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్ అనిమల్స్ ఇవి. సో వీటిని ఎలా ప్లే చేయాలంటే హ్యాండ్ టు హ్యాండ్ వదులుతూ ప్లే చేయాలి. సో ఇలా కొంచెం సెన్సిటివ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పెట్స్ కానీ మీరు పెట్టుకోవాలనుకుంటే. సో అలాగే ఇక్కడ వచ్చి సిరియన్ హ్యామ్స్టర్స్ ఉన్నాయి. సో ఇవి కొంచెం పెద్దవి అవుతాయి. ఆ డ్వార్ఫ్ హ్యామ్స్టర్స్ ఏదైతే ఉందో ఇవి బేబీస్ ఆల్రెడీ వాటి సైజులో ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి కొంచెం లేచిన తర్వాత నేను ఆ వీడియో తీస్తాను, ఎందుకంటే అవి ఎలా తిరుగుతాయి, ఈ వీల్స్ని ఎలా యూజ్ చేస్తాయి, అసలు వాటి పర్సనాలిటీ ఎలా ఉంటుందని చెప్పి మొత్తం నేను అవి లేచిన తర్వాత వీడియో తీస్తాను. సో అప్పటి వరకు ఈ వీడియోని నేను పార్ట్ 1గా పెట్టి నెక్స్ట్ వీడియో నేను పార్ట్ 2గా చూపిస్తాను. ఫుడ్కి సంబంధించి, బెడ్కి సంబంధించి ఈ బెడ్డింగ్ వచ్చి ఎయిదర్ రైస్ హస్క్ కానీ లేదా వుడ్ చిప్పింగ్ ఉంటుంది చూసారా, ఇది 2 యాక్చువల్ మిక్స్. నేను ఇక్కడ రైస్ హస్క్ వచ్చి ఇక్కడ ఒక హ్యామ్స్టర్ బ్రీడర్ దగ్గర తీసుకున్నా. ఈ టైప్ ఆఫ్ వుడ్ చిప్పింగ్ది నేను సపరేట్గా కొనుక్కున్నా అమెజాన్లో. సో అది ఇది 2 మిక్స్ చేసి పెట్టున్నా దీంట్లో. అండ్ ఇవి కాస్ట్ వచ్చి పేరు వచ్చి 500 to 600 అలా పడుతుంది. అండ్ బేసిక్గా వీటి లైఫ్ స్పాన్ వచ్చి 2 years నుంచి 3 years. సో మీరు తీసుకున్నప్పుడే ప్రిపేర్లో ఉండండి మైండ్, ఇవి ఎక్కువ లైఫ్ లాంగ్ బతికేవి కాదు. ప్లస్ ఊరికే జస్ట్ ఆ టైంలో మీకు అనిపించి తీసుకునేసారంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా వీటిని మెయింటైన్ చేయాలి. జస్ట్ సింపుల్ అయితే కాదు. ఒక డే టు డే లేకపోయినా కనీసం 3-4 days కన్నా మీరు కొంచెం వీటికి సంబంధించిన కేర్ అనేది ఖచ్చితంగా చూపించాలి. లేకపోతే వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ మీరు కూడా తీసుకుందని
తర్వాత అలా చేయడం కూడా తప్పు అవుతుంది. సో ప్రాబబ్లీ మీరు కానీ ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నట్టయితే ఇవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి, నేను దానికి ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను వీటికి సంబంధించి. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, అలా ఎక్కడం, దాని మీద పడుకోవడం, ఆ వీల్ని రన్ చేయడం, ఇలా చేస్తుంది మామూలుగా డే టైంలో. నేను ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం నైట్ టైమ్స్ ఒక 1 hour అలాగే దాంట్లో ఏదైనా వీడియో ప్లే చేస్తాను, కూర్చొని తినుకుంటూ చూస్తూ ఉంటాయి. చూడడానికి ముచ్చటగా ఉంటుంది. నేను చూసుకోవడానికి, అవి చూడడానికి కాదు. బేసిక్గా అవి అలా కూర్చొని తింటూ అలా స్క్రీన్ కలిసి చూస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ కోసమే నేనైతే వీడియోస్ ప్లే చేస్తాను. అవి ఏదో చూస్తాయి చిన్న